అయినా నేను ఇంతసేపటి నుండి అరుస్తున్నాను, నీ నోటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఎందుకు లక్ష్మి, ఏమైంది? ఓ, మర్చిపోయాను, నువ్వు ఈరోజు మౌనవ్రతం కదా. అవును, నేనే మర్చిపోయాను లక్ష్మి అని రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపయ్యాక రామయ్య మళ్ళీ లక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్ష్మి, నీకు ఈ విషయం తెలుసా? సరస్వతి అక్క గురించి నువ్వు ఇది విన్నావా? సరస్వతి అక్క ఒక టీ స్టాల్ ఓపెన్ చేసిందంట. లక్ష్మి మౌనంగా రామయ్యని అలాగే చూస్తూ ఉంటుంది. సరస్వతి అక్క ఎంత కష్టపడి పనిచేసి ఆ డబ్బులు కూడబెట్టి ఒక టీ స్టాల్ ఓపెన్ చేసింది. నువ్వు ఉన్నావు, తెచ్చిన డబ్బులన్నీ చీరలు నగలు కొనడానికే పెడతావు. సరస్వతి అక్కను చూసి నేర్చుకో. ఈ రోజు సాయంత్రం మనం కూడా సరస్వతి అక్క టీ స్టాల్ దగ్గరికి వెళ్లి టీ తాగి వద్దాం. ఏమంటావు లక్ష్మి, వెళ్దామా లేదా చెప్పు? లక్ష్మి ఇదంతా వింటూ రామయ్యపై కోపంగా అలాగే చూస్తూ ఉంటుంది.